హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్. ఇవాల్టి వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలోకి 1/2 లీటర్ వరకు పాలను పోసుకొని బాగా మరిగించుకోవాలి. పాలనేవి కొద్దిగా తిక్కుగా అయ్యేంత వరకు ఇలా బాగా మరిగించుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వెనిలా కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఒక బౌల్లోకి 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకొని కస్టర్డ్ పౌడర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ అంతా పాలలో బాగా కలిసిపోయింది. పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ కస్టర్డ్ అంతా కలిసేలాగా ఇలా ఒక గరిటెతో కలుపుకోవాలి. కస్టర్డ్ కొంచెం చిక్కగా అయ్యాక 5 స్పూన్ల చక్కెరను వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కట్ చేసుకున్న క్యాష్యూని కూడా వేసుకోవాలి. తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు షుగరు కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ అంతా బాగా చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. కస్టర్డ్ కరెక్ట్ కన్సిస్టెన్సీ ఎలా చూడాలంటే మనం ఇలా గరిటెని డిప్ చేసి ఇలా టర్న్ చేసి చూడండి, ఒక కోట్ లాగా ఫామ్ అయి ఉంటుంది. అంతే, కరెక్ట్ కన్సిస్టెన్సీలో కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈ కస్టర్డ్ని బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బనానా, పొమోగ్రానైట్, యాపిల్ ముక్కల్ని తీసుకున్నాను. ఈ కస్టర్డ్ బాగా చల్లారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మన ఇంట్లో బర్త్డే పార్టీస్కి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ ఫ్రిడ్జ్లోంచి తీసి అప్పటికప్పుడు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే వెనిలా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.